వేలానికి గ్రామం. ఇదేదో వినడానికి కొంచెం కొత్తగా వింతగా ఉంది కదూ, కానీ ఇది తప్పక నమ్మాల్సిన నిజమే. ఒక పల్లెటూరిని వేలానికి అమ్మేస్తున్నారు. ఒక కుటుంబం అంటే 4 లేదా 5 మంది కుటుంబ సభ్యులు ఉండటం సాధారణం. అదే ఉమ్మడి కుటుంబం అయితే అటు ఇటుగా లెక్కేసినా 25 మంది ఉంటారు. కానీ మనం చెప్పుకునే గ్రామంలో మాత్రం కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. ఆ 15 మంది కేఫ్, హోటల్స్, మొబైల్స్ షోరూమ్, బార్లు నడుపుకుంటున్నారు. అక్కడికి ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడే వారికి ఆదాయం అన్నమాట. అయితే ఆ గ్రామానికి యజమానులైన ఓ జంట గత 30 ఏళ్లుగా ఈ గ్రామాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం వారి వయసు 70కి పైనే. ఇప్పుడు ఆ గ్రామాన్ని చూసుకోవడం వారి వల్ల అయ్యే పని కావడం లేదు. అందుకని గ్రామాన్ని అమ్మివేసి మిగిలిన జీవితాన్ని ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా గడపాలనే యోచనలో ఉన్నారు. కాగా వేలంలో ఎంత ధరకు ఈ గ్రామాన్ని అమ్మివేయాలి, అక్కడి పరిస్థితులు ఏంటి, అక్కడి సౌకర్యాలను ఫోటోలు తీయించి మరీ ఆన్లైన్లో పెట్టారు. ఎందుకంటే ఎవరైనా ఆసక్తి ఉంటే తమ గ్రామాన్ని వేలానికి కొంటారనే ఉద్దేశంతో. ఆలోచన బాగానే ఉంది, కానీ ఇలాగే కొన్నేళ్ల క్రితం వేలానికి పెట్టగా ఎవరూ ముందుకు రాలేదు. ఇంతకీ ఆ గ్రామం పేరేమిటి, ఎక్కడ ఉంది అనే కదా మీ అనుమానం. స్పెయిన్ దేశంలో అలాద్దీన్ విలేజ్. వారి కరెన్సీ ప్రకారం $80,000 అక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నట్లు, ఇప్పుడు అక్కడ కొన్ని వందల ఏళ్ల క్రితం ఉన్నటువంటి సూపర్ మార్కెట్ను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని నెట్లో పెట్టారు ఆ వృద్ధ దంపతులు. ఇప్పటి వరకు మీలో చాలామంది ఎన్నో వేలం పాటలు చూసే ఉంటారు. కానీ పల్లెటూర్లను, పట్టణాలను వేలానికి పెట్టడం, ఆన్లైన్ పుణ్యమా అని వాటి వివరాలను నెట్లో ఉంచడం ఎప్పుడూ చూసి ఉండరు కదూ. నాకైతే ఇదే మొదటిసారి. మరి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు మీ మెదడులో, మనసులో ఉన్నా సరే నిర్మోహమాటంగా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నేను పబ్లిష్ చేసే వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఆ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.